హాయ్ గైస్, మళ్ళీ గుండి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నా. ఒక అన్నదైతే షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు గుర్తుండే ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఫ్యాన్సీ బర్డ్స్ శాటిన్స్ను నెక్స్ట్ ఫ్యాంటెల్స్ అయితే ఉన్నాయని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరిగింది కదా. షార్ట్ వీడియోస్లో నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఏంటి అంటే ఆయన ఒక పెయిర్ అయితే నేను ఉంచేయమని చెప్పాను అనమాట. అది నాకు ఒకప్పట్లో నాకు చాలా ఫేవరెట్ పెయిర్. సో నెక్స్ట్ కేజు ఒకటి ఉండిపోయిందని చెప్పేసి ఆయన అయితే అన్నారు. సో ఆ కేజు డైరెక్ట్ బర్డ్స్తో పాటు నేను తీసుకుంటాను అని చెప్పి అన్న. మొన్న రీసెంట్ టైమ్స్లో నేనైతే కేజు కూడా సేల్ చేసేయడం జరిగింది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. సో ఆ కేజు వల్ల ఇప్పుడు ఏంటంటే ఆ కేజు సేల్ చేసేయడం వల్ల ఇప్పుడు నాకు ఇక్కడ షెడ్ దగ్గర బ్రీడింగ్ చేద్దాం అనేసి నేనైతే ప్లాన్ చేశాను అనమాట. సో ఈ కేజు ఎలాగూ ఆయన తెస్తున్నారు ఇస్తానన్నారు కాబట్టి సో ప్రాబ్లం లేకుండా నేను ఏం చేశాను అంటే అగోండి కేజీ అయితే తెచ్చేసాను. నెక్స్ట్ వచ్చి పరద అయితే పైన వేసేసాను. ఎందుకంటే షిట్ అంతా వేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆ క్యాబిన్ లోపలికి మళ్ళీ ఇప్పుడు ఈ పెయిర్స్ ఏవైతే నేను పెడతానో, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పెయిర్స్ ఏవైతే పెడతానో ఆ పెయిర్స్ అనేవి లాన్ ఉంటాయి. పైనుంచి ఇవి షిట్ అంతా వేసేసాయి అనుకోండి, బై ఛాన్స్ వేసేస్తే ఆ టైంలో అవి వాటి మీద పడిపోతాయి కదా, వీటి మీద. సో అందుకని చెప్పేసి నేనైతే పైన అయితే పరద కూడా క్లోజ్ చేసేయడం జరిగింది. కింద మ్యాటీ కూడా ఆయన అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్యాబిన్ ఈ బర్డ్స్ అయితే నేను సేల్ పర్పస్లో నేనైతే తీసుకున్నా. బై ఛాన్స్ ఎవరైనా కనుక మళ్ళీ నాకు కావాల్సిన ప్రైస్ కనుక ఒకవేళ ఎవరైనా ఇవ్వగలిగితే మాత్రం ఈ శాటిన్స్ అయితే పెయిర్ అయితే సేల్ కూడా చేసేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి అగోండి ఒక హామర్ పెయిర్ అయితే పెడదామని చూస్తున్నాను. కేజ్ అయితే చూస్తున్నాను అనమాట. ప్రమిద ఒకటి ఉండిపోయింది లోపల, మళ్ళీ అది అయితే అడ్డుగా ఉంటుంది కదా. సో అందుకని తీసేసి ఆ పరద ఎలాగో ఇప్పుడు కొత్తగా పెట్టాం కాబట్టి అది ఇంకా లైట్ వెయిట్ కాబట్టి అది పైకి లేచిపోకుండా పైన అయితే పెట్టేద్దాం. సో పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి అగోండి ఇక ట్రాపర్ డోర్ అయితే నేను ఎందుకైతే సెట్ చేశానంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అటు నుంచి ఇటు చుట్టూ పట్టుకొని వెళ్ళకున్నా బర్డ్స్ అక్కడ ఒక హోల్ అయితే మిడిల్లో పెట్టడం జరిగింది. ఆ హోల్లో ఇప్పుడు మేల్ ఫీమేల్ అయితే నేను డైరెక్ట్గా అందులో పడేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పడేసి ఇంకా నేను చుట్టూ తిరుక్కొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఇందులో నుండి అందులోకి పడేసి నేను డైరెక్ట్ బర్డ్స్ కోసం అయితే నేను లోపలికి అయితే వెళ్ళిపోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి రమణ అయితే ఆ ప్లాన్ చెప్పాడనమాట. సో అప్పుడైతే నేను హోల్ పెట్టేసా, అది ఇప్పుడు ఇలా యూజ్ అయిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మొన్న రీసెంట్ టైమ్స్లో ఈ పెయిర్ కూడా షార్ట్స్లో అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా సేల్ పర్పస్లో అయితే ఉందన్నమాట. ఇందులో మేల్ అయితే చాలా మంచిది. షార్ట్ డిస్టెన్స్ బర్డ్స్ రెండు చెన్నై బర్డ్సే. నెక్స్ట్ ఎన్హెచ్పిఏ బర్డ్ అనుకుంటా ఒకటి, నాకు ఐడియా లేదు. మేల్ బర్డ్ చూడండి, ఎన్హెచ్పిఏ ముందు నుంచి ఫ్లవర్ ఫీమేల్ అనమాట. దాని బిఫోర్ అయితే ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట ముందు. సో రెండు బర్డ్స్ కనుక బ్రీడ్ చేస్తే మాత్రం మంచి బేబీస్, ఫుల్ హెవీ సైజ్తో మంచి బేబీస్ అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నా. చూడాలి. సో అవి కూడా సేల్ పర్పస్లో అయితే పెట్టేస్తున్నాను. సో బై ఛాన్స్ ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూద్దాం. ఎవరైనా అడిగితే మాత్రం సేల్ పర్పస్లో అవి కూడా పెట్టేద్దాం. ఓకేనా? ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.